నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కాబూలి శనగల కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా మైల్డ్గా, చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. నచ్చితే దీనికోసం ముందుగా నేను మసాలా రెడీ చేస్తున్నానండి. మసాలా అంటే ఎలాంటి మసాలా ఎక్కువ యూజ్ చేయమండి. జస్ట్ ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి చిన్నగా తరుక్కొని చిన్న ముక్కలుగా, అలాగే ఒక టొమాటో, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని మిక్సీలో వేసుకోవాలండి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, కానీ 2 ఆనియన్స్లో నేను హాఫ్ ఆనియన్స్ మాత్రమే మిక్సీ పట్టించుకున్నానండి. ఎందుకంటే మిగిలింది మనం కూరలో యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఉంచేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టొమాటో యాడ్ చేసుకుని, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి. అంతే, ఇంకెలాంటి చెక్క, ఇలాచి అలాంటివి ఏం వేయలేదు. వాటర్ కూడా యాడ్ చేయకుండా మనం జస్ట్ ఒక 2 నిమిషాలు మనం మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది. దీన్ని తీసి మనం పక్కన పెట్టుకొని కర్రీ తాలింపు వేసుకుందామండి. దీనికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత మనం కొద్దిగా జీలకర్ర, అలాగే ముందుగా నేను కొంచెం ఆనియన్స్ ఉంచుకున్నాను కదండి, ఆనియన్స్, ఒక్క పచ్చిమిరపకాయ యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్లో పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇదే స్టేజ్లో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా వేసుకుని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్ కూడా బాగా ట్రాన్స్పరెంట్ అయినంత వరకు ఫ్రై చేసుకొని, మనం ముందుగా రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న శనగల్ని వేసుకొని డైరెక్ట్గా మనం కుక్ చేసుకోవడమేనండి. మళ్ళీ శనగలు వేరేగా కుక్ చేయనక్కర్లేదు. సో ఇలాగే పచ్చి శనగలే వేసుకుని దాంట్లోనే కొద్దిగా సాల్ట్, ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్, టొమాటో మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మన కారానికి తగినంత కారం వేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా మునిగినంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచితే సరిపోతుందండి. అంతేనండి. కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన వేడివేడి శనగల కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కారం, మసాలా ఎక్కువ యాడ్ చేయలేదు. చివరిలో కరివేపాకు, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఏమీ ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి మైల్డ్గా చాలా బాగుంటుందండి. ఈజీగా ఉంటుందండి. డైజెషన్ కూడా, కడుపులో మంట ఉండదు. శనగల వల్ల డైజెస్టివ్ ప్రాబ్లం కూడా రాదండి. సో ఇలాగే మనం పూరీ కర్రీ అంటే ఇదే శనగలతో పూరీ తినేయవచ్చు. కాకపోతే మా వాళ్ళు కూర కలుపుకోరు కాబట్టి జస్ట్ మనం సైడ్ డిష్ కింద నేను అలా శనగలు ప్రిపేర్ చేశాను కర్రీ. సో నేను ఇది పూరీలోకి కర్రీ రెడీ చేస్తున్నానండి. అదే శనగలు ఆల్రెడీ ఇడ్లీ కోసం నేను బొంబాయి చట్నీ చేశాను. సో శనగల్లో బొంబాయి చట్నీ మిక్స్ చేసి నేను కొంచెం గ్రేవీ లాగా తయారు చేసుకున్నానండి. లేదు అంటే శనగలు మీరు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్లో బొంబాయి చట్నీ మీరు అదే శనగపిండి మీరు మిక్స్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ వచ్చాక కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతేనండి. బాగుంది కదా, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.